దేవాలయానికి వీరు పెద్ద మొత్తంలో కైంకర్యాన్ని సమర్పించడం, వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఆ గ్రంథం ఆవిష్కరింపబడటం. విచిత్రం ఏంటంటే ముందు రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏమో బయట జరిగిందని, తెల్లారి ఉదయం జరగాల్సిన కార్యక్రమం విపరీతమైన వర్షం, అసలు ఆ ఊహించకుండా పావుగంట తేడాలో వర్షం అంతా పడితే కార్యక్రమం అంతా సన్నిధిలోకి, స్వామి సన్నిధిలోకి మారింది. అంటే మీ రామాయణ వారి వైభవం, మా ఆచార్య వైభవం అక్కడెక్కడో ఎప్పించుకోవడం కాదు, మా సన్నిధిలో అయితే మేము కూడా సేవిస్తాం అన్నట్టుగా ఆ రోజు 2 వెంకటేశ్వర ఉపన్యాసాలు రామాయణ వైభవం గురించి కావటం, ఈ తొర్రూరు నగరానికి కుటుంబాలకు ముఖ్యంగా ఆచార్య స్వామి వారు ఇక్కడ వెయిట్ చేయడం, గోపాలకృష్ణాచార్య స్వామి వారి రామాయణాన్ని అనుగ్రహించే సందర్భంలో ముఖ్యంగా రామాయణ రత్నమాలిక కానీ ఒక 108 శ్లోకాలతోటి రామాయణ వైభవాన్ని గ్రంథంగా చేయడం, 24 పైగా రామకర్తవులు నిర్వహించడం, రామచంద్రమూర్తిని స్వామివారు ఆరాధించడం, ఇవన్నీ కూడా ఒక సన్నివేశం. ఇవాళ మూటూరు రామచంద్ర స్వామి సన్నిధికి వెళ్ళేటువంటి మార్గంలో ఈ వైభవం అనేది మనందరికీ నిజంగా ధన్యమని స్వామివారు మంగళాశాసనాన్ని మనకు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఆప్తమిత్రులు శ్రీమాన్ గోపాలకృష్ణాచార్య స్వామి గారికి అభివాదనం చేస్తూ, మిత్రులైనటువంటి మా ఇక్కడ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, మా రమేష్ చంద్రారెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలైనటువంటి వారికి అందరికీ శుభ ఆశంసలను విజ్ఞాపన చేస్తూ ఒక 10-15 నిమిషాలు మాత్రం మాకు తోచిన విషయాన్ని గురించి చెప్తాం. రామాయణంలో సుందరకాండం వరకు వచ్చాం, సుందరకాండం ప్రారంభిస్తున్నామన్నారు. ఇంతకుముందు జరిగిన దాన్ని నెమరు వేసుకోవాలా వద్దా మీరు? అందువల్ల సీతా కళ్యాణ ఘట్టంలో ఉన్న ఒక విషయాన్ని గురించి చెప్తాం. సంస్కృతంలో బాలరామాయణ నాటకం అని ఒక నాటకం. రాజశేఖర కవి అని అత్యుత్తమమైనటువంటి కవి, ఆ కవి రాసినటువంటి నాటకంలోనే సీతా కళ్యాణ ఘట్ట సంబంధమైన ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాం. ఉక్షిప్తం సహ కౌశికస్య పులకైః సార్ధం ముఖైర్నామితం భూపానాం జనకస్య సంశయధియా సాకం సమాస్ఫాలితం వైదేశ్యాః మనసా సమం తత్ అధునా ఆకృష్టం తథా భార్గవ ప్రౌఢాహంకృతి కందళేన చ సమం తద్భగ్నం ఏది ఐశం ధనుః. జనక మహారాజు శివధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టగల సామర్థ్యం ఎవరికి ఉంటుందో, విరవగల అని అర్థం చెప్పలేదు అక్కడ. ఎక్కుపెట్టగల సామర్థ్యం ఎవరికి ఉంటుందో వారికి నా కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందరూ వచ్చారు, ప్రయత్నం చేశారు, తత్సుహృదాలతో వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడికి తోచింది ఆ సీతమ్మ వారితో మా రామచంద్ర స్వామికి కళ్యాణం జరిపించాలి, నా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు కనుక అనే ఒక కోరిక కలిగింది ఆయనకి. ఆ కోరికతో
తీసుకువచ్చినటువంటి రామలక్ష్మణులను మళ్ళీ దశరథుడికి అప్పచెప్పకుండా కళ్యాణం చేయించే దశరథుడి దగ్గరికి తీసుకెళ్ళి దశరథుడికి అప్పచెప్పుదాం అనుకున్నాడు. జనకుడి దగ్గరికి వెళ్ళారు. మిథిలానగరంలో జనకుడి దగ్గరికి వెళ్ళి శివధనుర్భం గట్ట ఏదో శివధనుస్సుట ఏదో చూస్తానంటున్నాడు మా రామచంద్రస్వామి, ఒకసారి చూపించమన్నాడు. 10,000 మంది పట్టుకొని ఆ శివధనుస్సు ఉన్నటువంటి పేచికెళ్ళి తీసుకొచ్చారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అంత బరువైనటువంటి ధనుస్సు. దాన్ని ఎక్కువ పెట్టడానికి ఎవరికి సామర్థ్యం ఉంటుంది? కదపటానికి సామర్థ్యం లేదు. ఎక్కువ పెట్టి చేతిలో అవలేయగా ఎత్తి పెట్టగల సామర్థ్యం ఎవరికి ఉండదే. మా రాముడికి చూపించమన్నాడు ఆయన జనక మహారాజుతో. సరేనన్నాడు ఈయన. తీసుకొచ్చారు, సభామండపానికి తీసుకొచ్చారు ఆ శివధనుస్సుని. క్షిప్తం సహ కౌశికస్య పులకై మరి ఇలాగా ఎత్తేట ఆ ధనుస్సుని. అంతమంది కష్టపడి తీసుకొచ్చినటువంటి ధనుస్సుని, అంత బరువు గల ధనుస్సుని అవలీలగా ఎత్తేట. ఆయన ఆ ధనుస్సుని ఎత్తుతుంటే విశ్వామిత్రుడికి ఆనందంతో పులకాంకురాలు వచ్చినాయిట. ఉక్షిప్తం సహ కౌశికస్య పులకై, విశ్వామిత్రుడి యొక్క పులకాంకురాలతో పాటుగా ధనుసు కూడా ఎత్తబడ్డది. సార్ధం ముఖైర్నామితం భూపానాం. ఈ పిల్లాడే ఎత్తుతాడు ధనుస్సు అని అనుకున్నారు ఆ సభలో కూర్చున్నటువంటి దక్కిన రాజకుమారులందరూ కూడా. వాళ్ళందరి తలలు వంచేశారు. ఈయన ఈ ధనుస్సును పట్టి ఎక్కుపెట్టడానికి కోసం, నారిని ఎక్కుపెట్టడానికి కోసం ధనుస్సులు వంచేటప్పటికీ వాళ్ళ తలలు వంగిపోయినాయి. వీడేం చేస్తాడు అనుకున్నటువంటి వాళ్ళ అవమానం జరిగినంత పని. మేము కూడా ఆ శివధనుస్సు ఎత్తగలమని వచ్చిన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, కనీసం దాన్ని కదపలేకపోయారు. సార్ధం ముఖైర్నామితం భూపానాం. జనక మహారాజు ఒడికిపోతున్నాడు. ఆ ధనుస్సును మీద వేసుకుని పడిపోతాడేమో. ఎక్కడిది ఈ భగవంతుడు తీసుకొచ్చి లేనిపోయిన పని పెట్టాడే మాకు అని వణికిపోతున్నాడు. జనకస్య సంశయధియా సాకం సమాస్ఫాలితం. చూస్తే చాలా అందంగా ఉన్నాడు పద్మపత్ర విశాలాక్షుడు. నీలమేఘనిభం అంజనపుంజశ్యామకుంతలం అనంతశయ్యంత్వం అన్నట్లుగా అంత సుందరంగా ఉన్నాడు. మా అమ్మాయికి తగిన వరుడు ఇస్తే బాగుండును. మరి ధనుర్భంగం ధనుస్సుని ఎక్కుపెట్టలేకపోతే రాముడిని చూడటంతో అమ్మాయిని ఇయ్యాలనిపించింది. మరి ఏమవుతుందో ఎక్కుపెట్టలేక నేను చేయని ఆ పని నా అసాధ్యం కాదు అంటాడేమో. మరి అమ్మాయికి తగినటువంటి వరుడు అనుకుంటే అది పని ఏంటి, ఆ పని జరిగేట్లేదే కళ్యాణం అని సంశయంలో ఉన్నాడు జనకుడు. జనకస్య సంశయధియా సాకం సమాస్ఫాలితం. ఎత్తిన ధనుస్సుని ఒకసారి టంకారం చేయించాడు. ఈయన టంకారం చేయడంతో ఆయన మనస్సులో సందేహం అంతా తీరిపోయిందన్నమాట. జనకస్య సంశయధియా సాకం సమాస్ఫాలితం. ఇకప్పుడు నారిని పెట్టి, అంటే బిగించి టాకాలు బిగించిన తర్వాత నారిని పెట్టి లాగుతున్నాడు. వైదేశ్య ఏమిటి లాగాడు? ధనుస్సుల యొక్క నారిని పెట్టి లాగాడు. వైదేశ్యా మనసా సమం తరధున ఆకృష్టం. సీతమ్మవారి మనస్సును కూడా ఆకర్షించాడు, ధనుస్సుని ఆకర్షించాడు. ఈ వార్త వింటున్నాడు. ఎక్కడో ఉన్నవాడికి దృష్టిలోకి వచ్చింది పరశురాముడికి. పరశురాముడు విద్యను నేర్చుకున్నది శివుని దగ్గర. మా గురువు గారి ధనుస్సును ఎత్తకడం వాళ్ళు ఎవడరా క్షత్రియులలో ఉన్న క్షత్రియులందరినీ 21 సార్లు భూలోకం అంతా తిరిగి కొట్టివేశాను, ఇంకా ఎవడున్నాడు అని ఆయన గబగబాబు ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు.
అహంకారంతో ఈ క్షత్రుడు ఎవడో ఈ పరశురాం ఈ రామచంద్రుడు ఎవడో వీడి సంగతి తేలుస్తాను. తథా భార్గవ ప్రౌఢ అహంకృతి కందళేన చ సమం తద్భగ్నం. వచ్చినటువంటి పరశురాముడు ఉన్నాడే, పరశురాముడి యొక్క గర్వంతో పాటుగా ఈ ధనుస్సు కూడా భగ్నం అయిపోయింది. ఎక్కువ పెట్టిన వాడికే ఇస్తానన్నాడు, విరగొట్టేశాడు ఆ ధనుస్సుని. ఆ శ్రీరామచంద్ర స్వామి మీకందరికీ కూడా సమస్త కళ్యాణములను ప్రసాదించాలి అని చెప్పి సుందరకాండంలో ఆచార్యకాండం అది. వాస్తవానికి హనుమంతుడు ఆచార్య స్థానీయుడు. హనుమంతుడు రాముని సీతమ్మ వారిని చూశాను, రాముణ్ణి అదే అక్కడ లంకలో వెళ్ళి రావణాసుడితో మాట్లాడాను, లంకకు జరగవలసిన పరాభవాన్నంతా చేశాను, మీ అనుగ్రహం వల్ల మళ్ళీ వచ్చాను, ఇక మనం దండెత్తి వెళ్ళి రావణాసురుడు జయించి సీతామ్మవారిని తీసుకురావచ్చు అని చెప్పి రామచంద్ర స్వామితో చెప్పాడు. రామచంద్ర స్వామితో చెప్తే, చాలా మహోపకారం చేశావు, నువ్వు చేసిన మహోపకారానికి నేను ప్రత్యుపకారం చేయలేను, నాకు సాధ్యం కాదు. ఇంత మహోపకారం చేసిన సముద్రాన్ని లంఘించడమా? బెదరకుండా అదరకుండా రావణాసుడు ఎదురుగ్గా నిలబడి వాడికి బాలసింహాసన స్థిత అన్నట్టుగా వాడికంటే ఇంకా ఎత్తైన సింహాసనం మీద బాలసింహాసనం మీద తోక చుట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చొని నువ్వు నాశనం అయిపోతావు, ఇప్పటికే నేను చెప్తున్నాను ఉపదేశం చేయటమా? ఇటువంటి మహోపకారాలను చేసి నాకు రావణవధకి అవకాశాన్ని కల్పించినటువంటి నీకు నేను ప్రత్యుపకారం చేయలేను. మయ్యేవ జీర్ణతాం యాతు యత్వయోపకృతం హరే. నీవు నాకు చేసినటువంటి ఉపకారం నేను అనుభవిస్తున్నాను, సంతోషంగా స్వీకరిస్తున్నాను. కానీ నా దగ్గర నుంచి నువ్వు ప్రత్యుపకారాన్ని మాత్రం అపేక్షించకు. ఇంత ఘన కార్యం చేసేస్తే రామచంద్ర స్వామి కనీసం నాకేమీ ఇయ్యలేదే కానుకగా నువ్వు అనుకోకు. యత్వయోపకృతం హరే, ప్రత్యుపకారాన్ని మాత్రం నీవు అపేక్షించకు. తాను ఏదైనా ఒక సత్కార్యాన్ని చేస్తే ఆ సత్కార్యం ఒకరికి కాక అందరికీ ఉపకారం చేసేటటువంటి మహాకార్యక్రమం అయితే అయ్యో వాళ్ళందరూ నాకు ఏదో సన్మానం చేస్తారని అపేక్షించడం ఒక తప్పు. నరహ ప్రత్యుపకారార్థి విపత్తిమభికాంక్షతి. తాను ఉపకారం చేసిన తర్వాత నా ఉపకారానికి తగినట్లుగా ప్రత్యుపకారం వాళ్ళందరూ నాకేమైనా చేస్తారా, ఏమిచ్చారు, ఏం చేస్తారు అని కనుక కోరుకుంటే వాడు ఆపదను కోరుకున్నట్టు తప్పు. దాని తాత్పర్యం చేసిన ఉపకారానికి ఫలితం లేకపోగా ప్రత్యుపకారాన్ని అపేక్షించడం అనేటువంటి పాపపు బుద్ధి వల్ల చేసినటువంటి ఉపకారం పోతుంది, ఆపదలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. విపత్తిమభికాంక్షతి. రామాయణంలో అయితే ఈ శ్లోకం. ఆ విధంగా హనుమంతుడిని నీవు నాకు నిజంగా చేసినటువంటి మహోపకారానికి నేను ప్రత్యుపకారం చేయలేను అని చెప్పి రామచంద్ర స్వామి చేత ప్రశంసింపబడినటువంటి భక్తుడు కానీ పరమభక్తుడు కానీ రామచంద్ర స్వామి కానీ విశ్వామిత్రుని యొక్క సౌహార్దం చేత జరిగినటువంటి కళ్యాణం జరిగిన తర్వాత సీతారామ లక్ష్మణులు కానీ సీతారామ లక్ష్మణులు ముగ్గురు వారందరూ కానీ మీకు అందరికీ సర్వవిధములైన మంగళాలని ప్రసాదించాలి అని ప్రార్థిస్తూ గంతవ్యం అస్తి చాలా దూరం విజ్ఞాపన చేయలేక క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఏమైనా చెప్తారా? అయిపోయింది. ఒక్క నిమిషం. భగవద్బంధువులారా, ఆచార్యులు మన మీద అనుగ్రహంతో మనమన్న చోటికి వేయించేశారు. సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతా స్థితాః అని భాగవతోత్తములు ఎంత దూరంగా ఉన్నా మనం వెళ్ళి సేవించుకోవాలి.
కానీ వారి అనుగ్రహం ఎట్లాంటిదంటే నిజానికి ప్రయాణం చేయడమే శ్రమ, ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉన్నా కుమారి ఇక్కడికి వేయించేసి గోష్ఠినంతా మంగళాశాసనం చేయాలి అనే వారి ప్రీతి ఓపిక ఉండి వేయించేయడం కాదు, ప్రీతియే ఓపికనిస్తుంది. అట్లా వేయించేసి మనల్ని అనుగ్రహించారు కనుక మనం స్వామివారి ఆచార్య స్వరూపమైన ఆంజనేయ స్వామిని గురించి స్వామివారు అనుగ్రహించిన శ్లోకాన్ని మనం అందరం కలిసి ఒకసారి అనుసంధానం చేద్దాం. యః శ్రీరామైక భక్తః హరికులిశహతిః యం న ఖిన్నం విధత్తే యేన దదాహి లంకా దధతి దివిషదః స్వస్తి యస్మై సంధ్యం యస్మాత్ దైత్యేషు భీతేః ప్రథమమవతరః గోష్పదం యస్య వార్ధి యస్మిన్నాసీత్ కృతజ్ఞో రఘుపతిరనిశం సోస్తు భూత్యై. స్వామివారి అనుమతితో స్వామివారు మనందరి కోసం ఈ శ్లోకం చెప్పారు కనుక కపిర్నహ అని సాధించారు, మనం కపిర్నహ అనుకుంటాం. ఆచార్యుల అనుగ్రహం, వారి కటాక్షం పడితే వారు ఒక మంచి మాట మన గురించి అంటే అది మన జీవితంలో శుభోదర్కంగా పరిణమిస్తుంది. కనుక ఏకయైవ గురోర్ దృష్ట్యా అని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష అన్న 1000 కన్నుల భగవంతుని దర్శనం కంటే కూడా 8 కన్నుల బ్రహ్మ దర్శనం కంటే కూడా ఆచార్యుల కటాక్షం ఒక్కటి మన మీద పడితే మన జీవితం సార్థకమవుతుంది. స్వామివారి యొక్క ఈ దివ్యమైన కటాక్షం పల్లాండుగా స్వామివారు మనందరినీ ఇలా కటాక్షిస్తూ ఏం చేసి ఉండాలని, మనం వారి కటాక్షానికి పాత్రమయ్యే స్థితిలో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇందాక స్వామివారు సాధించారు. ద్రవిడ ప్రబంధ సేవాకాలం కూడా జరుగుతోంది, నారాయణ దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతోంది. అందులో ఇవాళ తిరుమంగయాడు వారి యొక్క ప్రబంధంలోని పారాయణం కూడా జరుగుతుంది అన్నారు. తిరుమంగయాడు వారి యొక్క ప్రబంధంలో బహుశా 6వ పదిలోనో 7వ పదిలోనో ఒక అద్భుతమైనటువంటి పాశురం. ఏత్తుహిన్రోం నాత్తగుంబ విరామం తిరునామం శోత్తనంబి సుగిరీవా ఉమ్మయిత్తుహిన్రోం வார்த்தை பேசீர் எம்மை உங்கள் வானரம் கொல்லாமே கூத்த கோலத்தாடுகின்றோம் குழலணி தூரமே. పాశురం. రావణాసురుడు పోయాడు, అయిపోయింది. రావణాసురుడి పైన మరణించాడు, విజయం కలిగింది రామచంద్రస్వామికి. అప్పుడు రాక్షసులకందరికీ, మిగిలిన రాక్షసులకందరికీ భయం కలిగింది. అసలు జాతి లేకుండా మొత్తం అయిపోతామేమో మనం అని సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు వాళ్ళు. సుగ్రీవా, నీవు ఆదేశించినట్లుగా శ్రీరాముడికి నామ సంకీర్తనమే ఎప్పుడు మేము చేస్తుంటాం, రావణాసుడు పేరెత్తాం. ఏత్తుహిన్రోం స్తుతించదము, నాత్తగుంబ విరామం తిరునామం, నోరారా రాముడి యొక్క నామధేయాన్ని కీర్తిస్తుంటాం. ఏత్తుహిన్రోం నాత్తగుంబ విరామం తిరునామం శోత్తనబ్బి సుగ్రీవ
ఉమ్మయిత్తడు హిండ్రోం ఈ సేనకర్త నాయకుడమైనటువంటి ఓ సుగ్రీవ మీకు నమస్కారం చేస్తున్నాం. మమ్మల్ని ఏమీ చేయొద్దు, ఇక మమ్మల్ని చంపొద్దని చెప్పు. మీ సేనకు ఆదేశించు. సోత్తనంబి సుగ్రీవ ఉమ్మయిత్తడు హిండ్రోం వార్తై వేషీర్. ఒక్క మాట చెప్పండి. ఎమ్మై ఉంగల్ వానరం కొల్లామే వార్తై వేషీర్. మా జాతి కాస్త ఇంకా 4 రోజులు బతికేటట్టుగా, మా జాతిలో ఇక ముందు ఎవరికి ఏ విధమైన అపాయము కలగకుండా ఉండేటట్టుగా కాస్త మీరు ఆదేశించండి. సుగ్రీవ మీ సైన్యాలకు ఆదేశించమయ్యా. సూత్తనంబి సుగ్రీవ వార్త వేసి ఎమ్మై ఉంగల్ వానరం కొల్లామే కుట్టకోలత్తాడు హింద్రోన్ కుడలని తూరమే. నాట్యాలలో నవరసాలను ప్రదర్శించేటటువంటి నాట్యాలు ఉంటాయి. ఆ నాట్యాలలో శోకరసాన్ని ప్రదర్శించేటువంటి ఒక నాట్యం ఉంటుంది. దానికి పేరు కూత్తకోలం అంటారు అరవల్లో. అంటే మృత్యువుని గురించి ప్రార్థిస్తున్నట్టుగా తాము చావసిద్ధమైనటువంటి మృత్యుదేవత నన్ను అనుగ్రహించు, నా జోలికి రాకు, నన్ను ఇంకా 4 రోజులు బతకని అని ప్రార్థిస్తూ చేసేటటువంటి అభినయం. ఆ నాట్యం మేము ఆడతాం. కానీ నీ సుగ్రీవా నువ్వు మీ వాళ్ళతో చెప్పి, నీ సైనికులతో చెప్పి మమ్మల్ని బతికించేట్టుగా చూడవయ్యా అని ప్రార్థిస్తున్నారట. ఇది నారాయణలో తిరుమలయాళ్వార్ల యొక్క వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి భావం. శత్రువులు పోయినందువల్ల సంతోషాన్ని ప్రకటించారు. వీళ్ళు సంతోషాన్ని ప్రకటించుకుంటున్నారు. మరి వాళ్ళు ఆ రాష్ట్రాలలో మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక మనకు అయిపోయింది, మనల్ని అందరినీ చీమలను నలిపేసినట్టుగా నలిపేసేస్తారేమో, మనం చావకుండా ఉండాలంటే శరణాగతి చేయడమే తప్పదు అని చెప్పి శరణాగతి చేస్తున్నారు. సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ పాసుడికి జ్ఞాపకం వచ్చింది ఇందాక. అలాగే ప్రబంధం సంధిస్తున్నారు. తిరుమలయాళ్వారు ప్రబంధం సంధిస్తున్నారు అని అంటే 5వ పదిలోనో 6వ పదిలో ఒకటి. ఈ మొదటి పాసులమే ఆ దశకాలం. అటువంటి శ్రీరామచంద్ర స్వామి మనకందరికీ కూడా సమస్త సన్మంగళ వలన ప్రసాదించాయి. అని మాకు ఆప్తులైనటువంటి రాజేందర్ రెడ్డి గారి సకల జీవ సంజీవనం ముద్రింపజేశారు. మాకు మర్చిపోతోంది. కారణం వయస్సు 92 నడుస్తోంది. ప్రస్తుతం 91 నడిచి ఒక 2 నెలల్లో 92 కూడా వస్తుంది. మా వంశంలో ఇంతకాలం జీవించడం లేదు. మా పాపకర్మ. సకలం ప్రారంభం పరిహిత కర్మ సకలం అన్నట్లుగా అందరితో అనుభవించక తప్పదు. అనుభవిస్తూ కష్టాన్ని అనుభవిస్తూనైనా మళ్ళీ మా రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి మా పితామహుల యొక్క పితామహులు, మా తాతగారు నాకే ముని మనవలుంటే నా తాతగారు అంటే వారు ఇప్పటికీ అలవాయి ఉండాలి. సుమారు 150 సంవత్సరాలకు పూర్వం వారై ఉండాలి. వారు కట్టించినటువంటి మా రామచంద్ర స్వామిని సేవించొద్దామని మా కొందరు భక్తులు కూడా మా వెంబడి వస్తే వెళ్తున్నాం. అక్కడ స్వామిని సేవించుకొని రేపు ఎల్లుండి ఉండి మొన్న రామచంద్రజీ స్వామి వారు ఏం చేశారు. వరంగల్కి వచ్చిన పితాసుని కటాక్షించడానికి వచ్చారు. మా మీరు వచ్చు అటు మా భీమవరం దాకా కూడా వచ్చి మా ఆశ్రమాన్ని కూడా పవిత్రం చేయడన్నారు. అక్కడ మళ్ళీ వారిని కూడా సేవించుకొని మళ్ళీ అటు చిన్న తిరుపతి అంటారు, ద్వారకా తిరుపతి, చిన్న తిరుపతికి కూడా వెళ్ళి మళ్ళీ కొత్తగూడెం మీదుగా మళ్ళీ 3-4 రోజులలో మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాం. మీరు మాకు శుభాకాంక్షలు తెలపడం కాదు, మంగళాశాసనాలు చేయండి. మంగళాశాసనం చేయడానికి మీకు అందరికీ ఉంది. మనకు అందరికీ అధికారాన్ని పెరిగాడు వాళ్ళు ప్రసాదించారు. తిరుమలకే మంగళాశాసనం చేయొచ్చు. ఓం వేదమనోత్యాచార్యో దేవాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః
वच्चेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् देवपूजेन प्रमदितव्यम् स्वाध्यायन प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवविदुर्कार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो हि कराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो हि कराणि एके च अस्मत्श्रेयागुंसो ब्राह्मणाः तेषां त्वयासनेन प्रशस्तिद्रव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् क्रिया देयम् क्रिया देयम् संविदा देयम् అశ్రద్ధయా దేయం కాదు అశ్రద్ధయా అదేయం ఈ స్వామి మళ్ళీ ప్రయాణం ద్వారకా తిరుమల అంటే మా ఆవిడ వాళ్ళ పుట్టినూరు ద్వారకా తిరుమల మా అత్తవారు ఊరండి అదే రామప్పయ్య వారు ఆయన వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి రామప్పయ్య వారు అని ఆయన తర్వాత ఆయన ఒక ఆయన ఉన్నారా తాతయ్య గారు ఉన్నారు చాలా నాకంటే ఉండాలి వేరు కదా అలా అవసరంగానే ఉన్నారు శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యపదయం వందే రఘునాథాత్మయం గురుం శాస్త్రపదయం వరదాచార్య